జాగ్రత్తగా ఆలకించండి. దేవుడి మాటలు మనకు మేలు చేసే మాటలు. దేవుడి మాట మనం దీవించే మాట, దేవుడి మాట మేలు చేసే మాట. కాబట్టి ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలకిద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, దయగలిగిన తండ్రి, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. తండ్రి, యేసు నామమును, యేసు రక్తమును ఆధారం చేసుకుని నీ కృపాసనం యొద్దకు వస్తూ ఉన్నాం నాయన. ప్రభువా, ఇదిగో తండ్రి, నీ మాటలతో మమ్మల్ని ఆదరించండి, నీ మాటలతో మమ్మల్ని బలపరచండి, నీ మాటలు బట్టి మాకు విశ్వాసమును కలగచేయమని పరిశుద్ధాత్మ తండ్రి ఈ సమయమంతా నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి. హల్లెలూయా. ఒక మంచి మాట, చక్కటి మాట ఇక్కడ రాయబడి ఉన్నది. నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. దర్శన కాలము అని అనండి ఒకసారి. దర్శన కాలము అంటే దేవుడు మానవులను దర్శించే ఒక కాలం ఉంది. మానవుడితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడే ఒక సమయం ఉంటున్నది. దేవుడే వచ్చి మానవుడితో మాట్లాడడానికి ఇష్టపడే ఒక సమయం ఉన్నది. ఈ దర్శన కాలంలో ఎవరైతే ఆయనకు కనబడతారో, ఎవరైతే ఆ దర్శన కాలంలో దేవుడిని ఎరిగి ఉంటారో, ఆ దర్శన కాలమందు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితాలలో అత్యద్భుతమైనటువంటి మేలులు, ఉపకారములు, కార్యాలను దేవుడు చేయువాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో మనం ఎక్కడికెక్కడికో వెళుతూ ఉంటాం. చుట్టాలను చూడటానికి వెళతాం, బంధువులను చూడటానికి వెళతాం. కొన్నిసార్లు సెలవులు వస్తే, ఇప్పుడు సంక్రాంతి సెలవులు వస్తాయి, కొంతమంది ఆయా ప్రదేశాలు చూడటానికి వెళతారు, కొందరిని దర్శించుకోవడానికి వెళతారు. అంటే ఏమిటి అంటే, కొన్ని స్థలములను మనం చూసినప్పుడు, కొందరు వ్యక్తులను దర్శించినప్పుడు మనకు సంతోషం కలిగింది. ఆమేన్. చూడండి, ఎలిజబెత్ గారు మరియమ్మ గారి దగ్గరికి వెళతాం. గాబ్రియేలు దూత మరియమ్మతో ఒక మాట చెప్పింది. ఇదిగో నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ కూడా గర్భవతిగా ఉన్నది, ఆమె దగ్గరికి వెళ్ళు, ఆమెకు తోడై కొంచెం హెల్ప్ చెయ్యి అని చెప్పింది. ఆ దేవదూత చెప్పాడు. చెప్పినప్పుడు ఎప్పుడైతే గబ్రియేలు దేవదూత మరియమ్మతో చెప్పాడో, మరియమ్మ ఎలిజబెత్ గారి దగ్గరికి చూడడానికి వెళ్ళిందట. చూడడానికి వెళ్ళినప్పుడు ఈమెకు సంతోషం కలిగింది, ఆమెకు సంతోషం కలిగింది. అంత మాత్రమే కాదు, గర్భములో ఉన్న బిడ్డ కూడా గంతులు వేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కొందరు వ్యక్తులను మనము దర్శించుకున్నప్పుడు, లేదా కొందరు వ్యక్తులను మనం చూడడానికి వెళ్ళినప్పుడు, కొందరితో మనం మాట్లాడుతున్నప్పుడు ధైర్యం వచ్చింది, బలం వచ్చింది, నమ్మకం వచ్చింది, బ్రతకాలని ఆశ కలిగింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఆయా ప్రదేశం చూస్తూ ఉన్నావు, ఆయా వ్యక్తుల దగ్గరికి వెళుతున్నావు, ఆయా స్థలాల దగ్గరికి వెళుతున్నావు. అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు, దేవుడిని దర్శించుటకు రా అని అంటున్నాడు. నీవు మానవుని చూడడానికి వెళతావు, బంధువుని చూడడానికి వెళుతున్నావు, రకరకాల వారిని చూడడానికి వెళుతున్న నీవు, దేవుడు అంటున్నాడు, నిన్ను నేను దర్శిస్తాను, నీవు నా ఎదుట రా. చూడండి, ఎంత మంచి మంచి మాట. దేవుడు దర్శించు కాలము అని చెప్పండి ఒకసారి. ఆ దర్శన కాలమును ఎరిగి ఉండాలి. లూకాసు వార్త 19వ అధ్యాయము 42వ వాక్యము తీయండి ఒకసారి. లూకాసు వార్త 19వ అధ్యాయము 42వ వాక్యము. 42వ వాక్యము. నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకు ఎంతో మేలు. ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరగకుంటివి అని చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 43వ వాక్యం. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు
దర్శిస్తున్న కాలమును ఎరుగుతున్నారు, మరి కొంతమంది దేవుడే దర్శించిన కాలమును ఎరగలేక ఉన్నారు. దేవుడు ఏమని చెప్పారంటే సమయములను కాలములను కనిపెట్టి చూడండి అన్నారు. ఏ కనిపెట్టుకోవాలట? సమయములను కాలములను కనిపెట్టుకోవాలట. అంటే దేవుడు దర్శించే కాలములు, దేవుడు మాట్లాడే కాలములు మనం కనిపెట్టుకుని ఉండాలట. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమిటంటే రాకడ దినములను కనిపెట్టుకుని ఉండండి, ఎరిగి ఉండండి అన్నారు. మనము రాకడ దినములు ఎరిగిన వారముగా ఉండాలి, కనిపెట్టుకున్న వారముగా ఉండాలి. ప్రార్థనలో దేవుడు దర్శించే సమయాన్ని ఎరగాలి, వాక్యము ద్వారా దేవుడు దర్శించే సమయాన్ని ఎరగాలి. అలాగే నీవు ఆయన సన్నిధికి వచ్చే సమయం ఎరిగి ఉండాలి. దేవుడిని దర్శించుటకు నీవు కొంత త్యాగము, కొంత సమయము ఏర్పాటు చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈనాటి కాలమున మానవుడు నరుడు ఆయా ప్రదేశాలు వెళ్ళడానికి సమయం దొరుకుతుంది. సినిమాలకు వెళ్ళడానికి, షికారులకు వెళ్ళడానికి, స్నేహితులతో గడపడానికి అన్నిటికీ సమయం దొరుకుతుంది. కానీ దేవుడే వచ్చి నిన్ను దర్శిస్తాను, నా యొద్దకు రా అంటే, దానిని ఎరిగి ఉండు అంటే మానవుడట దానికి మాత్రం సమయమును కేటాయించలేదట. దేవుడు దర్శించు కాలము ప్రతి దినము ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఏమిటో చెప్పండి ఒక్కసారి, దేవుడు దర్శించే సమయం ఏమిటో చెప్పండి. ఎర్లీ మార్నింగ్, మొట్టమొదటి వేకువజామున, ఎర్లీ మార్నింగ్ అంటారు. వేకువజామున లేచి ఎవరైతే దేవుడి సన్నిధిలో గడుపుతారో వారికి తప్పక దేవుడి దర్శనం దొరికింది. కొందరు 3 గంటలకు లేచేవాళ్ళు ఉన్నారు, కొందరు 4 గంటలకు లేచేవారు ఉన్నారు, 5 గంటలకు లేచేవారు ఉన్నారు. చూడండి, ఈ దర్శన కాలము, దేవుడు దర్శించే కాలము. లోకంలో మన వాళ్ళందరూ అంటారు కదా బ్రహ్మ ముహూర్తము అంటారు. చూసారా, బ్రహ్మ ముహూర్తం అంటారంటే ఈ 3 గంటల నుంచి 4 గంటలు 5 గంటల వరకు ఏమిటంటే దేవుడి యొక్క దర్శనము దొరికే సమయం. నీవు ఈ సమయంలో లేచి ప్రార్థన చేస్తే నీవు పొందుకోలేనిదంటూ ఏది ఉండదు. దేవుడట ఆ కాలమున చూడండి 3 గంటలంటే మంచి నిద్ర సమయం, హాయిగా నిద్రపట్టే సమయం, చక్కగా మంచిగా విశ్రాంతి తీసుకునే సమయం. కానీ ఆ సమయంలో ఎవరైతే త్యాగం చేసి లేచి దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తారో వారికి దేవుడి దర్శనం దొరికింది. ప్రార్థన చేయి, స్తుతులు చేయి, ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండు, దేవుడు తప్పక నీకు ఒక దర్శనం ఇస్తారు. ఒక స్వరం వినపడవచ్చు, ఒక మాట వినపడవచ్చు. చూడండి, అన్ని పనులకు సమయం కేటాయించుకుంటున్నారు. నేటి కాలమున మానవుడు ఆయా పనులకు ఈ సమయము, ఆయా పనులకు ఈ సమయం అని టైం టేబుల్ వేసుకుంటున్నారు కదా. టైం టేబుల్ వేస్తారు. స్కూల్లో పిల్లల దగ్గరికి వెళితే టైం టేబుల్ వేస్తారు. తెలుగు పీరియడ్ ఒకటి, ఇంగ్లీష్ పీరియడ్ ఒకటి, ఆటలు ఒకటి, ఇలా రకరకాల వాటికి టైం టేబుల్ వేస్తారు. అలాగే ప్రియా దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు దేవుణ్ణి దర్శించుటకు, దేవుడితో సమయం గడుపుటకు కూడా ఒక టైం పెట్టుకోవాలి. ఆమేన్. దేవుడు దర్శించు కాలము మనకు ఒకసారి నీవు ఒక సమయమును పెట్టుకున్నప్పుడు, ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకున్నప్పుడు, నీ ప్రార్థనా గది, నీ ప్రార్థనా స్థలం, నీ ప్రార్థనా సమయమును ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు అక్కడికి నీకంటే ముందుగా వచ్చి ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎరిగి ఉండాలి, కాలములను సమయములను ఎరిగి ఉండాలి. దేవుడు కనుక ఒక వ్యక్తిని దర్శిస్తేనట అతని జీవితమే మారిపోయింది. మన జీవితాల్లో వాళ్ళు నా దగ్గరికి రావాలి, వీళ్ళు నా దగ్గరికి రావాలనుకుంటూ ఉంటాం, లేదా నేను ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటాం. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఏమిటంటే దేవుడు మనం దర్శించుట, దేవుణ్ణి మనము దర్శించుట. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి దర్శించుట అంటే ఎవరినో ఒకరిని చూసి రావడం కాదు, దాన్ని ఏదో స్థలంలో చూసి రావడం కాదు. ఆయన మాట్లాడుట, ఆయన మాటలు వినబడుట, ఆయన మేలును పొందుకునుట, ఆయన దీవులను అనుభవించుట దేవుని దర్శించడం అంటే. ఆమేన్. చూడండి, మనం చదువుకున్న కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 6వ వాక్యం మరలా చూడండి ఒక్కసారి. కీర్తన గ్రంథము, కావున దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ దర్శన కాలమంతట
ప్రార్థన చేసే కాలము. ఎవరు ప్రార్థన చేస్తారు? భక్తి గలవారు ప్రార్థన చేస్తారట. ఆమేన్, హల్లెలూయా. అందరూ ప్రార్థనలు వేరు, భక్తుల ప్రార్థనలు వేరు. నా మాట గమనించండి. అందరూ చేసే ప్రార్థనలు వేరు. అందరూ ప్రార్థిస్తారు, కానీ అన్ని ప్రార్థనలకు జవాబు పొందుకోలేరు. సామాన్యులు ప్రార్థన చేస్తారు, విశ్వాసులు ప్రార్థన చేస్తారు, భక్తులు ప్రార్థన చేస్తారు, ప్రవక్తలు ప్రార్థన చేస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ ఈ ప్రార్థనలో వ్యత్యాసం ఉంది. నీవు విశ్వాసుల ప్రార్థన ఒక స్థాయి వరకు ఉంది, భక్తుల ప్రార్థన మరొక స్థాయి ఉంది. మనం దైవ గ్రంథంలో చూసినట్లయితే విశ్వాసులైనటువంటి వారట తమ కొరకు, తమ కుటుంబాల కొరకు అడిగేవారట. భక్తుల ప్రార్థన ఏమిటంటే తమ కొరకు కాదు, కానీ ఇతరుల కొరకు, సమాజం కొరకు, దేశము కొరకు ప్రార్థిస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ భక్తుల యొక్క ప్రార్థనలు ఏమిటంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద ఉంటది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భక్తుల ప్రార్థనలు, భక్తుల యొక్క దేవుడితో సమయమును గడిపేదంతా ఏమిటంటే దేవునితో ఐక్యమవ్వటానికి, దేవునితో ఏకమవ్వటానికి, దేవుని మహిమను పొందుకోవడానికి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడిని దర్శించు కాలమున ఆయనకు మనం కనబడాలి, ఆయన ఎదురు మనం ఉండాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలి. కూర్చోకుండా, ఆయనకు కనబడకుండా నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు నిన్ను దర్శించుటకు, నీతో మాట్లాడుటకు, నీకేదైనా మేలు చేయడానికి వచ్చినప్పుడు ఆ సమయమున, ఆ స్థలమందు నీవు కనబడకపోతే ఎక్కడ నుంచి నీకు మేలు వచ్చింది? నీవు ప్రార్థన, భక్తి గల వారందరూ ప్రార్థన చేయగలరు కదా. ఇప్పుడు నీవు దేవుడి బిడ్డవే. దేవుడి బిడ్డలంటే ప్రార్థన చేసేవారు, దేవుడి బిడ్డలంటే భక్తి కలిగిన వారు. భక్తి కలిగిన నీవు నీ ప్రార్థన ఎంత చేసుకుంటున్నావు? దేవుడిని ఏ రీతిగా చూస్తున్నావు? నా మాట జాగ్రత్తగా వినండి. నీవు ఏ హృదయముతో దేవుడిని చూస్తావో ఆ హృదయముతో, ఆ విశ్వాసం బట్టి దేవుడు నీకు కనబడతాడు. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పిన ప్రార్థన ఏమిటంటే, నేర్పిన ఒక ప్రార్థన ఏమిటంటే, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడుము, అందరికీ కనబడము, అందరితో మాట్లాడుము అన్నాడు. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి ఆయన? కనబడే ఆయన, మాట్లాడే ఆయన. ఎవరితో? అందరితోనూ, అందరితోనూ మాట్లాడేవారి. దేవుడికి భేదములు లేవండి, దేవుడికి మతము లేదు, దేవుడికి కులము లేదు, దేవుడికి ఒక ప్రాంత భేదము లేదు. ఆయనకి అన్ని దేశస్థులు, అన్ని మతస్థులు, అన్ని కులస్థులు, అన్ని ప్రాంతముల వారు దేవుడి దృష్టిలో ఒక్కటే, ఒకే విధంగా చూస్తాడు. కానీ చూసే విధానంలో ఎప్పుడు మార్పు వచ్చిందంటే, భక్తి కలిగిన వారిని ఒక రకంగా చూస్తాడు, భక్తి లేని వారిని ఒక రకంగా చూస్తాడు, విశ్వాసులను ఒక రకంగాను, అవిశ్వాసులను ఒక రకంగాను చూస్తాడు, పరిశుద్ధులను ఒక రకంగా, అపవిత్రతలో ఉన్నటువంటి వారిని ఒక రకంగా చూస్తాడు. దేవుడు అందరినీ చూసే విధానము ఒకటే అయినా కొంచెం లోతుకు వెళ్ళినప్పుడు ఇచ్చేది మాత్రం వేరుగా ఉండింది. ఆమేన్, హల్లెలూయా. ఇచ్చే విధానం వేరుగా ఉండింది. ఒక ఆఫీసులో కనుక ఒక ఉద్యోగానికి వెళ్తే అందరికీ ఒకే జీతం ఉండదు, అందరూ ఒకే ఆఫీసులో వాళ్ళే. ఏమా కాలేజీలో వాళ్ళు టీచర్లు, లెక్చరర్స్ పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు అందరికీ ఒకే జీతమా? బిఏ చదివిన వాళ్ళు ఉంటారు, ఎంఎస్సీ చదివిన వాళ్ళు ఉంటారు, పీజీ చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు కదా. డిగ్రీ చదివి జాబ్ సంపాదించుకున్న వాళ్ళకి, పీజీ చదివి జాబ్ సంపాదించుకున్న వాళ్ళకి, పిహెచ్డి చదివి జాబ్ సంపాదించుకున్న వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉండేది. అవునా? వీళ్ళు డిగ్రీ చదివి సంపాదించుకున్న వాళ్ళ యొక్క కష్టం కొద్దిగా, పీజీ చదివినటువంటి వారి కష్టం ఇంకొంచెం ఎక్కువ. పిహెచ్డి చదవాలంటే 5 సంవత్సరాలు చదవాలి, థీసిస్ రాయాలి, సబ్మిట్ చేయాలి, రేయి బగల కష్టపడాలి. అవును కదండి. ప్యూన్కి ఒకే జీతం ఉండదు, కలెక్టర్కి ఒకే జీతం ఉండదు కదా. అలాగే అందరూ ఉద్యోగస్తులే, అందరూ ఒక ఆఫీసులో వాళ్ళే. కానీ చూసే స్థాయి, ఉన్న స్థాయి, దేవుడి ఇచ్చే స్థాయి వేరుగానే ఉంది. అలాగే ఇక్కడ మనం అనేక మంది ఉన్నప్పటికీ కూడా గమనించండి, దేవుడు ఆయన అందరినీ ఆయన
చేసినప్పటికీ అందరి స్థాయి వేరు. కొందరు స్థాయి భక్తుల స్థాయి ఉంది, కొందరు స్థాయి విశ్వాసుల స్థాయి ఉంది, కొందరు స్థాయి ప్రవక్తల స్థాయి ఉంది, కొందరు స్థాయి దేవునితో కూడా ముఖాముఖిగా చూడగలిగిన పరిశుద్ధుల స్థాయి ఉంది. ఆమేన్, హల్లెలూయా. మన స్థాయిని దేవుడు పెంచుతాడు. ఒకే రకంగా ఉండరు. ఎలాగైతే ఒక ఆఫీసులో ప్యూను, తర్వాత క్లర్క్ నుంచి ఆఫీసరు ఎలాగైతే ఎదుగుతారో, దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఒక స్థాయి నుండి మరొక స్థాయికి పెంచుతాడు. ఆమేన్. అయితే ఆయన దర్శించు కాలమును నీవు ఎరిగిన బిడ్డగా ఉండాలి. ఆయన దర్శించుటకు నీవు వచ్చినప్పుడు ఆయనకు కనబడాలి. ఆయన దర్శించిన కాలమున సరైన రీతిలో ప్రార్థన చేయాలి, సరైన రీతిలో ఆయన సన్నిధిలో ఉండాలి. ఆమేన్. ఒకరోజు మనం ఆదికాండము 18వ అధ్యాయంలోకి వెళదాం. అక్కడ అబ్రహాము గారు అని ఒక భక్తుడు కనపడుతూ ఉన్నాడు. అబ్రహాము గారి యొక్క భక్తి విశ్వాసం ఏమిటంటే, ఆ అబ్రహాము గారు సంతానం లేనటువంటి వాడు. ఆస్తిపాస్తులు, గొడ్డు గేద, పశు సంపద అనేక రకాలుగా బాగా బలమైన వాడుగా ఉన్నాడు. ఉన్నప్పటికీ అతనికి సంతానం లేదు. దేవుడు ఒక మాట చెప్పాడు, అబ్రహాం, నిన్ను దీవిస్తా, నీ సంతానము ఆశీర్వాదకరంగా చేస్తా, ప్రపంచమంతటికి నిన్ను దీవెనగా నిన్ను నీ సంతానము చేస్తాను అన్నాడు. ఆ మాట కొరకు 24 సంవత్సరాలు కనిపెట్టుకుని ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఇతను ఏమిటంటే భక్తి కలిగిన వాడే, విశ్వాసంలో ఎక్కడా కూడా లోటు లేనటువంటి వాడు, విశ్వాసంలో ఎక్కడా దిగజారినటువంటి వాడు. అబ్రహాము యొక్క భక్తి ఏమిటంటే, దేవుడు ఏమి ఇచ్చాడా అన్నదాన్ని బట్టి భక్తి కాదట, ఏమి ఇవ్వకపోయినా భక్తిగానే ఉన్నాడట. దేవుడికి మహిమ కలుగును గాక. ఈనాటి కాలమున మానవుని యొక్క భక్తి ఏమిటంటే, దేవుడు ఏదన్నా ఇస్తేనే నేను భక్తి చేస్తాను, ఏమి ఇవ్వకపోతే దేవుడు ఎందుకండి నాకు, ఏమి ఇవ్వకపోతే దేవుడు అవసరం ఏముందండి అంటూ చాలాసార్లు దేవుడిని ఇచ్చేవాడిగానే చూస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చేవాడే, ఇస్తానని చెప్పిన వాడే, ఇస్తానని మాట్లాడిన వాడే. కానీ ఆయన ఇచ్చే సమయముకు పరీక్ష పెడతాడు. పరీక్షలు నెగ్గితేనే ఆయన ఇవ్వటము అనేది ప్రారంభమైంది. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఎప్పుడు చెప్పే మాట, రక్షణ, పాపక్షమాపణ ఉచితమే, కానీ దీవెనలు, ఆశీర్వాదము, పరలోకము ఉచితము కాదు. నేను మోక్షానికి పోతాను అనడానికి లేదు, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనే గ్యారెంటీ ఎవరికి లేదు. ప్రభువు నమ్మిన తర్వాత ఎన్నో పరీక్షలు, ఎన్నో విధాలుగా దేవుడు నిన్ను శోధించి, పరీక్షించి, పరిశోధించి ఆయన ఇవ్వాల్సినవి ఇస్తాడు. ఆమేన్. అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు ఆయన లోబడ్డాడు, విశ్వసించాడు. కానీ దేవుడి యందు భక్తి కలిగిన వాడుగానే ఉన్నాడు. దినదినము దేవుడికి దగ్గరయ్యాడు. దేవుడికి మహిమ కలుగును గాక. పిలిచిన నాటి నుండి దేవుడికి దగ్గరయ్యాడు, దేవుడికి సమీపస్తుడయ్యాడు, దేవుడిని చూడగలిగిన స్థాయికి ఎదిగాడు. ఒకనొక రోజున ఈయనట ఒంటరిగా ఉండి దేవుడిని దీవిస్తాడు, ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు అని ఆశ కలిగి మధ్యాహ్నం పూట మమ్రే దగ్గర ఉన్న సింధూరం అనే ఒక చోట గుడారము వేసుకుని, గుడారము దగ్గర మధ్యాహ్నం పూట ముసలివాడు ధ్యానం చేసుకుంటారు. ముసలివాళ్ళు ఏం చేస్తారంటే సహజంగా నిద్రపోతారు. మధ్యాహ్నం ఆనందంగానే ఏమా అలిసిపోతారు కదా, అలిసిపోయి నిద్రపోతారు. కానీ ఈ భక్తుడి యొక్క ఈ అబ్రహాము గారి యొక్క మనసు ఏమిటి అంటే, ధ్యానం చేసుకుంటున్నారట. గుడారము దగ్గర ఎండవేళలా కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఈ భక్తుడికి ఎప్పుడు దైవ ధ్యానమే, దేవుడి తలంపే, దేవుడికి ఆలోచనే. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఈ లోకంలో మనిషి అన్ని ఆలోచనలు చేస్తున్నాడు, కానీ దేవుడి గురించిన ఆలోచన చేయటం లేదు. దేవుడు ఎవరు, దేవుడి స్థాయి ఏమిటి, దేవుడి యొక్క కార్యాలు ఎలా ఉంటాయి, దేవుడి ప్రేమ ఎలా ఉండింది, దేవుడి బోధ ఎలా ఉండింది, దేవుడి పనులు ఏం చేస్తాడు అని ఆలోచన లేదట. నేటి కాలమున మానవుడు అన్నిటిని గురించి ఆలోచన చేస్తున్నాడు, కానీ దేవుడి గురించి ఆలోచన చేయటం లేదు. ఈ అబ్రహాము భక్తుడు మమ్రే దగ్గర ఆ సింధూరు వనం దగ్గర ఎండవేళ కూర్చొని దైవ ధ్యానం చేస్తూ ఉండగా, దైవ ధ్యానం చేసే వాడికి దేవుడి ప్రత్యక్ష దొరికింది. ఆమేన్, హల్లెలూయా. మనం ఒక్కోసారి ఏం ఆలోచించుకుంటున్నాం అయ్యే మన దగ్గరకు వస్తాయి. నీవు నెగిటివ్గా ఆలోచించుకుంటే నెగిటివే నీలోకి వస్తుంది.
చూడండి, జపాన్ వాళ్ళంట 120 సంవత్సరాలు, 150 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతుకుతారట. ఇప్పుడు జపాన్కి వెళితే పల్లెటూరులు ఉంటాయి, పల్లెటూరులో 100 ఏళ్ళు ఉంటారు, మినిమం 100 సంవత్సరాలు బతుకుతారు. వాళ్ళు మీరు ఇన్ని సంవత్సరాలు బతకడానికి ఏమిటండి అంటే, మేము ఎప్పుడు ముసలోళం అయ్యామని ఆలోచన చెయ్యరట. మన వాళ్ళు ఏమంటావు, సహజంగా మన పెద్దలు అడిగితే మాదేముందండి, మా పని అయిపోయింది, ముసలోళం అయిపోయాం, వయసు ఉడికిపోయింది అని ఇలా మాట్లాడతాం కదా. కానీ వాళ్ళు అలా మాట్లాడారంట. మేము 60 అయినా 80 అయినా యువకులమే అనుకుంటారట. మన మనస్సు పాజిటివ్గా ఆలోచిస్తే మన బాడీ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతా ఉంది. నాకు నీరసం లేదు అనుకుంటే నీరసంగా ఉండవు. జ్వరం వచ్చింది, మీరు 4 రోజులు ఇంట్లో పడుకోండి, లేవవు. నీకు జ్వరం వచ్చింది అనుకోండి, నువ్వు మంచంలో పడుకునే ఉన్నావు అనుకో, లేవలేక అంతే, నాకు జ్వరం ఉందని అంతే మంచంలోనే ఉంటావు. లేదు, నాకు జ్వరం తగ్గిపోయింది, మాకు తెలియలేదు అని నువ్వు మంచంలోంచి లేచి చూడు, తిరుగుతావు, ఆరోగ్యంగా ఉంటావు. ఒకరోజే జ్వరం పడి 2 రోజులు జ్వరం. ఎందుకు? నీ మనస్సు నీకు పాజిటివ్ థింకింగ్స్ ఏర్పరుస్తుంది. ఇప్పుడు మనము ఏది ఆలోచన చేస్తామో, ఎవరి గురించి ఆలోచన చేస్తామో, దేని గురించి ఆలోచన చేస్తామో అది మన దగ్గరకు వస్తున్నది. ఆమేన్. నీవు దైవికమైన విషయాలు ఆలోచన చేస్తే దేవుని దర్శనం దొరికింది, దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని సంగతులు ఆలోచిస్తే దేవుడు నీ యొద్దకు వస్తాడు. పరిశుద్ధాత్మ వరాలు కోరుకుంటే ఆ వరాలు వస్తాయి. అభిషేకం కోరుకుంటే అభిషేకం వచ్చింది. ఆత్మ నింపుదల కావాలనుకుంటే ఆత్మ నింపుదల. కానీ దాని గురించి నీవు ఆలోచన కలిగి ఉండాలి. ఆమె ఇప్పుడు ఉద్యోగం గురించి ఆలోచన చేస్తుంటే ఉద్యోగాలు దారుణంగా పడతాయా లేవా? నేను ఇంట్లో కూర్చొని ఏమి అనుకోకుండా ఉద్యోగం నా దగ్గరికి కావాలని వచ్చిందా? రాదు. దాని గురించి ఆలోచన చేస్తూ, దాని గురించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక చోట ఒక లింక్ దొరికింది. ఇంట్లో కూర్చొని అక్కడ వస్తువు, ఇక్కడికి వస్తువు దొరికిందంటే దొరకదు. వెళ్ళి వెతకాలి, అప్పుడు దాని గురించి ఆలోచన చేయాలి, అప్పుడు దొరుకుతుంది. అలాగే ప్రియా దేవుని బిడ్డలారా, నీవు దేవుని గురించి ఆలోచన చేస్తే తప్పకుండా దైవ దర్శనం దొరికింది. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము దేవుని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాడు, దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు, వాగ్దానాల గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాడా అని వాగ్దాన విషయమైన ఆశ కలిగి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మాట ఇచ్చి మాట తప్పనివాడు, దేవుడు మాట నెరవేర్చేవాడు. ఆయన అబ్రహాముకు వాగ్దానం చేయగానే, అబ్రహాము ఆలోచన చేస్తూ ఉండగానే దేవుణ్ణి దర్శించాడు. ఎప్పుడైతే దైవ దర్శనం దొరికిందో దేవుడు వచ్చాడు, వెంటనే ఇతను ఆతిథ్యం చేయడం ప్రారంభించాడు. దేవుని పొందుకున్నాడు, అబ్రహాం నీటికి వచ్చే సంవత్సరం నీకు సంతానం, నీ ఊరిలో ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పి వాగ్దానం పొందుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దైవ దర్శనము అన్నాడు. ఒకసారి దైవ దర్శనము దొరికితే, దేవుడు మనం దర్శిస్తే వాగ్దానాల నెరవేర్పు వచ్చింది. ఆమేన్. ఈ సంవత్సరము మీకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానం, అలాగే సంఘమునికి ఒక వాగ్దానం, నీ జీవితంలో ఒక మాట. చూడండి, జీవితం అంతటికీ సరిపడిన ఒక వాగ్దానం ఉండేది, సంవత్సరానికి సరిపడిన ఒక వాగ్దానం ఉండేది, అనుదినము ఒక వాగ్దానం ఉండేది. ఆమేన్. హల్లెలూయా. వాగ్దానం ఏందమ్మా? నీ వాగ్దానం మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాను. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఈ సంవత్సరం అంతటికీ వాగ్దానం, దాన్ని పట్టుకొని ఏం చేయాలి? నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, నెరవేర్చు నాయన అని ప్రార్థన చేసుకోవాలి. అలాగే నెలకు ఒక వాగ్దానం, ప్రతి దినము ఒక వాగ్దానం, అనుదిన వాగ్దానం ఉన్నది, నెలకు సరిపడిన వాగ్దానం ఉన్నది, సంవత్సరానికి సరిపడిన వాగ్దానము, జీవిత కాలములకు సరిపడిన వాగ్దానం. అబ్రహాము గారికి జీవిత కాలానికి ఇచ్చిన వాగ్దానం తెలుసా? నిన్ను ప్రపంచములకు ఆశీర్వాదకరంగా చేస్తాను, నీ సంతానమును దీవిస్తాను అన్నాడు. అది అనేక తరాలకు ఆశీర్వాదం. నేటికి కూడా ఆ ఆశీర్వాదము నెరవేరుతూనే ఉన్నది, ఫలిస్తూనే ఉన్నది, జరుగుతూనే ఉన్నది. ఆమేన్. అసలు దేవుడు దర్శించినప్పుడు, ఆయన మనతో మాట్లాడినప్పుడు ఆ వాగ్దానాలు నెరవేర్పొచ్చాయి. ఆమేన్. నాకు పోయిన సంవత్సరం ఒక వాగ్దానం ఏంటంటే, నీ శత్రువులు నీకు మిత్రులుగా చేస్తాను, నీ వారుగా మారుస్తాను అన్నాడు. నాతో పోయిన సంవత్సరం జనవరి మాసంలో కొంతమంది మాట్లాడేవాళ్ళు
ఉన్నారు, కొంచెం నన్ను శత్రువుగా చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ మధ్యలో వచ్చేసరికి నాతో చక్కగా మాట్లాడతారు. మిత్రులాంటి వారు అయిపోయారు, స్నేహితులాంటి వారు అయిపోయారు. అంటే మనం దేవుని వాగ్దానమును హృదయంలో పెట్టుకుని, దేవుని మాటను మనస్సులో పెట్టుకుని దాని కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో వాగ్దానం నెరవేర్పు దొరికింది. ఆమేన్. అనంతపురంలో ఒక అమ్మాయికి ఎప్పుడు ప్రాబ్లమే, ఆరోగ్యం ప్రాబ్లం. అమ్మాయికి గ్యాస్ ట్రబుల్. ఆ అమ్మాయికి తేపడం మొదలు పెడితే 2 రోజులు వస్తాయి. ఆ తేపులు 2 రోజుల దాకా తక్కువ, అంత తేపులు వస్తాయి, పెద్ద పెద్ద తేపులు వస్తాయి. ఇక్కడ ఉంటే 4 లవకాలు పడింది అమ్మాయి తేపు. వచ్చింది అంటే 2 రోజులు ఆగకుండానే గంటలు క్యాబ్ లేకుండా వస్తాయి. రోజు 31st నైట్ ఆ అమ్మాయికి వచ్చిన వాగ్దానం అంటే నీకు ఆరోగ్యం కలగజేసేను అని వచ్చింది. ఆరోగ్యం ఇచ్చేటువంటి వాగ్దానం వచ్చింది. తెలుసా, ఆ సంవత్సరంలోనే ఆ అమ్మాయి ఆరోగ్యం మొదట పడింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆరోగ్యము ఎవరికి ఏ వాగ్దానం అవసరం ఆ వాగ్దానం దేవుడు ఇచ్చువాడై ఉన్నాడు. ఆమేన్. ఆ అమ్మాయికి ఆ గ్యాస్ ట్రబుల్ పోయింది. కారణం ఏమిటంటే దేవుడు మాట చెప్పాడు, ఆ మాటను పట్టుకుని ప్రార్థన చేసింది. దేవుడు నిన్ను దర్శించినప్పుడు నీకు ఒక మాట చెప్తాడు, ఆ మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ వాగ్దానమును చేపట్టుకొని నీవు ప్రార్థన చేయి. నీ వాగ్దానం పట్టుకొని నువ్వు ప్రార్థన చేయి. జీవితకాలంలో వాగ్దానం ఒకటి పొందుకున్నావా? ముందు ఇంకోటి ఏమిటంటే పొందుకోవడం కూడా ప్రాముఖ్యమే. దేవుడి మాట, ఆ మాట ఒక వాక్యం ఉంది. ఆ వాక్యం ఇదిగో ఈ రోజు అన్నట్లుగా నీకు అర్థమైంది. ఇదిగో ఇది కొంతకాలానికి నాకు అర్థమైంది, రాబోయే కాలానికి నాకు అర్థమైంది. అలాగే ఇది నా జీవిత కాలానికి కూడా నీకు ఆ వాక్యం బట్టి అర్థమైంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ బుడ్డమ్మాయి ఉంది, చిన్నమ్మాయి ఉంది. దేవుడు వివాహం గురించి నీకు సంతానం ఇచ్చదని వాగ్దానం వచ్చిందనుకో, అది ఇప్పుడే నెరవేరిద్దా? అది ఎప్పుడు వాగ్దానం? అది భవిష్యత్తులో నెరవేరబోయే వాగ్దానం. ఆమేన్. అంటే సమయమును బట్టి, కాలమును బట్టి, వయస్సును బట్టి దేవుడు వాగ్దానం నెరవేర్పులోకి వచ్చింది. దేవుడు వాగ్దానం పొందుకోవాలంటే ఆయనను దర్శించాలి, ఆయనను నీవు దర్శించాలి, నిన్ను ఆయన దర్శించాలి. కావున దర్శన కాలమందు భక్తి కలిగిన వారందరూ ప్రార్థన చేయుదురు. ఎవరు ప్రార్థన చేస్తారట? భక్తి కలిగిన వారు ప్రార్థన చేస్తారట. చూడండి, ప్రార్థనలు విశ్వాసులు ప్రార్థన చేస్తారు, భక్తులు ప్రార్థన ఏమిటంటే స్తుతి స్తోత్రములు చేస్తారు. ఆమేన్. నీవు పొందుకోని వాటిని పొంది ఉన్నానని నమ్మాలి. హల్లెలూయా. నీకు ఇంకా దొరకని వాటిని నాకు దొరికినవి అని నమ్మాలి. దేవుడు మాట ఇచ్చాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు తట్టుడి మీకు తీయబడును అని వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం పెట్టుకొని అలాగే నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేది అన్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నా నామమున మీరు తండ్రిని ఏది అడిగినా అది మీకు అనుగ్రహించబడును అన్నారు. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన నామమును బట్టి ఒక ధైర్యం ఉందట. ఏమిటి ఆ ధైర్యం అంటే, యేసు నామమును బట్టి నీవు ఏది అడిగినా అది నీకు అనుగ్రహించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియులారా, దేవుని బిడ్డలారా, నీవు దేవుడు నిన్ను దర్శిస్తున్న కాలమును ఎరిగి ఉండు. దేవుని దర్శించుటకు, దేవుని దర్శనం పొందుకున్నకు తగిన సమయం ఏర్పాటు చేసుకో. వేగునే లే, ఉదయకాలని లే, పొద్దుపోయేకుందా పరుండి పండుకొని ఉంటే పిచ్చి కళలు వస్తాయి, దెయ్యపు కళలు వస్తాయి, పౌరు కళలు వస్తాయి. కొంతమంది అంటారు కదా, ఏంట్రా పొద్దుక్కిందా పడుకున్నావు, లే దెయ్యాలు వచ్చి కూర్చొని దరిద్రం వచ్చి కూర్చొని అంటారంటారా? పెద్దోళ్ళు ఇప్పుడు ఈ వయసు పిల్లలైతే 7 దాకా 8 దాకా 9 దాకా పడుకున్న వాళ్ళు అంటారు. లేవమ్మా అంటే ఇంకొంచెం సేపు అనుకుంటున్నా కదా. ఇదివరకు రోజుల్లో పెద్దోళ్ళు 4 గంటలకి 5 గంటలకి లేచేవారు. సూర్యుడు వెలుతురు వచ్చేసరికి మంచాలన్నీ సర్దేసేవారు. ఇప్పుడు డబుల్ కాట్ మంచాలు, సోఫా సెట్ నుంచి అంతే ఉంటనే కానీ ఇదివరకు మంచాలని ఎలా ఉండేవి? మడతేసుకునే మంచాలి, మడతేసుకుని లోపల పెట్టుకుని దులుపుకోవడం, మంచం లేకపోవడం, పక్కన పెట్టడం. ఇక మంచం వల్ల నైట్ సాయంత్రం దాకా మంచం ఎక్కే వాళ్ళు కాదు. ఆనాటి కాలంలో ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఐక్యంగా ఉన్నారు. ఎప్పుడైతే మంచాలు గట్టిలో కూర్చుని
కూర్చునే నట్టింట్లోకి వచ్చి మంచాల మొదలుపెట్టిన జనాలకు ఆరోగ్యం కూడా పవరవుతుంది. చూడండి, దేవుడు నిన్ను వేకువజామున దర్శించు కాలము అని చెప్తున్నా. చూడండి, వేకువజామున అన్నట్టు ఒకసారి బ్రహ్మ ముహూర్తము అంటారు కదా, ఆ ముహూర్తముకు, ఆ కాలముకు, ఆ దర్శన కాలముకు లేచి ప్రార్థన చేయి. నీవు ఏది అడుగుతున్నావో, ఏది కోరుకుంటున్నావో, ఏది కావాలని ఆశపడుతున్నావో తూచా తప్పక నీకు అనుగ్రహిస్తాడు. అది దేవుడి చిత్తానుసారమైనదైతే, నీకు క్షేమం కలిగించేదైతే, నీ కుటుంబానికి క్షేమం కలిగించేది, సంఘానికి సమాజానికి నష్టము కలిగించినదైతే ఖచ్చితంగా శీఘ్రంగా పొందుతావు. ఆమె దర్శించు కాలము అన్నట్టు ఒకసారి ఎర్లీ మార్నింగ్, ఉదయకాలమని, వేకువజామున లేచి ప్రార్థన చేయండి, మోకరించండి. ఈనాడు నీవు ఎంత ప్రార్థన చేసుకుంటున్నావు? దేవుడికి ఒక మృక్కు నమస్కారం పెట్టి రావడం ఉపయోగం లేదు. చర్చిలోకి వచ్చి మోకరించి దండం పెట్టుకొని వెళ్ళిపోవటం వల్ల ప్రయోజనం లేదు. దేవుడి సన్నిధికి ఒక అమ్మాయి వచ్చింది, హన్నా అనే ఒక అమ్మాయి వచ్చింది. వివాహం అయింది, చాలా దినాలకి పిల్లలు లేరు, సంతానం లేదు. సమితులు, తోడుకోడళ్ళు, బంధువులు అందరూ హేళన చేస్తున్నారు. గుడ్రాలు అని అపహాస్యంగా మాట్లాడుతున్నారు, చిన్నతనంగా మాట్లాడుతున్నారు, చిన్న చూపు చూస్తున్నారు. ఎవరికి ఎక్కడికి పిలవట్ల, ఏ శుభకార్యాలకు పిలవట్ల. ఈమె కనబడితేనే అరిష్టం అనుకుంటున్నారు. విధవరాలు ఎంత అనుకుంటున్నారు, గుడ్రాలు కూడా అంతే అనుకుంటున్నారు సమాజం. ఈ అమ్మాయికి అవమానాలన్నీ తట్టుకోలేకపోయింది. అయ్యో, నన్ను గుడ్రాలని ఇంత హీనంగా చూస్తున్నారని చెప్పి ఆమె ఏడుస్తూ ఒక రోజట దేవుడిని దర్శించుకున్నదట. దేవుడి మందిరంలోకి వచ్చింది. షిలోహు అనే స్థలంలో దేవుడి సన్నిధి ఉంటే ఆ సన్నిధిలోనికి వచ్చి దేవుడి సన్నిధిలో తన హృదయం అంతా కుమ్మరించుకుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత ప్రార్థన చేసిందంటే ఆ ప్రార్థన బట్టి దేవుడు పని జరిగిపోయింది. హల్లెలూయా. ప్రార్థన చేస్తే కార్యం జరిగిందంట. ఏం జరిగిందంట అంటే, ఉత్తి ప్రార్థనలు, కళ్ళు తుడుపు ప్రార్థనలు, పెదాల ప్రార్థనలు వల్ల దేవుడి కార్యాలు జరగవు. నీ జీవితంలో కార్యాలు జరగవు. నీవు 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకున్న ప్రార్థన, అది నామకార్థ ప్రార్థన, అనాలోచిత ప్రార్థన, అలవాటైన ప్రార్థన, ఆ ప్రార్థన వలన ప్రయోజనము రాదు. దేవుడి దగ్గర నుంచి ఏ కృపను పొందుకో. అది కొంతమంది క్యాసెట్ వేస్తారు, చూసారా? ఇదివరకు క్యాసెట్ అనేవాళ్ళు, ఇప్పుడు సీడీలు అంటున్నారు, ఇప్పుడు ఫోన్ అంటున్నారు. ఇప్పుడు పెట్టిందే రేపు పెట్టిందే, ఎల్లుండి పెట్టిందే సీడీ అంటారు. క్యాసెట్ అంటే అదే క్యాసెట్ మార్చవు. దేవుడి దగ్గర బిడ్డలారా, దేవుడి దగ్గర నీవు వచ్చినప్పుడు నీవు నిజముగా ఆయన సన్నిధిలో కూర్చుంటే ప్రతి దినము నూతనంగా నీకు ఆయన కనబడతాడు. ఆమేన్. నూతన పేరు నీకు అర్థమైంది. ఆయన అంటున్నాడు, నూతన వాత్సల్యం నీకు కనపరుస్తాను అన్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం నుండి ఒకసారి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31వ వాక్యం చూడండి ఒకసారి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయదినములు వచ్చుచున్నాయి. అలాగే 22వ వాక్యంలో చివరి భాగంలో, యెహోవా నీ దేశములో నూతన కార్యము జరిగించుచున్నాడు అని ఉంది. చూడండి, దేవుడు అనుదినము నాకు నీ ఎడల వాత్సల్యత పుడుతుంది అన్నాడు. అనుదినము అట. నీ మొహమాటం లేదు ఆయనకు కూడా, నీకు కూడా ఆయన ప్రతి దినము నూతనంగా కనపడతాడు. కానీ హృదయము నీ దేవుడి సన్నిధిలో హృదయము కుమ్మరించి ప్రార్థన చేసినప్పుడు, కూర్చున్నప్పుడు, నీవు ఆ కూర్చోవడానికి ఇష్టపడినప్పుడు ఆయన నీకు కనబడతాడు. నీవు అలా కూర్చొని 4 మాటలు చెప్పి వెళ్ళిపోతే దేవుడి దర్శనం దొరకదు నీకు, దేవుడి మాట వినపడదు నీకు. అందుకే బైబిల్ విషయంలో ఒక మాట చెప్పారు, ప్రార్థన అయిపోయిన తర్వాత అంట కనిపెట్టుకోనండి అన్న. దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏమిటంటే, ప్రార్థన ఆమెన్ అన్న తర్వాత, దీవించిన తర్వాత, నీ ఇంట్లో నీవు ఆమెన్ అనుకున్న తర్వాత లేచి వెళ్ళిపో, మాకు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ సూక్ష్మ ప్రార్థన అన్నారు. నాకు కనబడము, నాతో మాట్లాడు, అందరికి కనబడము, అందరితో మాట్లాడు. సూక్ష్మ ప్రార్థన నేర్పించారు ఆయన. అంటే ఆ సమయం నీవు ప్రార్థన అంతా చేసిన తర్వాత కొద్ది సమయం దేవుడి సన్నిధిలో అలా కూర్చున్నప్పుడట దేవుడి మాట వినపడింది.
ఏదో ఒక దర్శనం దొరికింది నీకు. దేవునికి మహిమ కలుగును గాక. దర్శన కాలము అనడం ఒకసారి ఎరిగి ఉండాలి. యేసు ప్రభు ఒక సమాజంలో చూసి, ప్రజలను ఇశ్రాయేలును చూసి, అయ్యో ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. కొంతమంది ప్రభువుని ఎరగలేకపోతున్నారు. ఆయన దర్శన వాక్యము దొరకలేదు కొందరికి. అసలు ఆయన దర్శించాలని ఆలోచన రావడం లేదట. నామకార్థ స్థితిలో ఉన్నారు. పేరుకి విశ్వాసులు, పేరుకి క్రైస్తవులు, పేరుకి దేవుని ఆరాధించేవారు అన్నట్టు ఉన్నారు. కానీ దేవుడిని నిజముగా దర్శించుకోగలిగిన కృపను పొందుకోలేకపోతున్నారు. ఆయన కనబడతాడు, ఆయన మాట్లాడతాడు. అనేక మందికి కనబడ్డాడు, అనేక మందికి మాట్లాడాడు. ఆయన నిన్ను దర్శించినప్పుడు నీ జీవితంలో వాగ్దానాలు నెరవేరుతాయి. ఆమె దర్శించు కాలము మరలానండి, నన్ను దర్శించునుగాక. యేసుక్రీస్తు ప్రభు నన్ను దర్శించునుగాక. నన్ను దర్శించినప్పుడు నా జీవితము, స్థితి, గతి మారిపోతుంది. ఆమె వాగ్దానాల నెరవేరు అన్నట్టు ఒకసారి. నీ జీవితంలో వాగ్దానాలు నెరవేరాలంటే దేవుడి దర్శనం దొరకాలి. ఎప్పుడైతే అబ్రహాముకు వాగ్దానం 25 సంవత్సరాల క్రితం వాగ్దానం ఇచ్చాడు, ఇచ్చినప్పుడు ఒకనాడు కనిపెట్టుకున్నాడు, దేవుడిని చూడాలి, దేవుడు దర్శించుకోవాలి, దేవుడు మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు దర్శనం దొరికింది. అప్పుడు వాగ్దానం నెరవేర్పు కూడా తేదీతో సహా రాసిచ్చాడు. అప్పుడు దాకా ఇస్తానని చెప్పిన ఆయన ఏం చెప్పాడు? అబ్బాయి అబ్రహాం, మీటికి వచ్చే సంవత్సరం రాసి పెట్టుకోక, వచ్చే సంవత్సరం ఈ తారీఖు కల్లా, ఈ డేట్ కల్లా నీ ఒడిలో కుమారుడు ఉంటాడు. డేట్ కూడా చెప్పేశారు. 10 సంవత్సరాల క్రితం అయితే ఇస్తాను నువ్వు రా అన్నాడు. కానీ అతనట ఎప్పుడు దేవుడు దర్శించే అనుభవం కలిగిన మనం కనుక 12వ అధ్యాయం నుంచి మనం చూస్తే ప్రతి అధ్యాయంలో బలిపీఠాలు కట్టారు, అర్పణలు అర్పించారు, దేవుడు దర్శించుకున్నాడు. ఒకరోజు దేవుడే దర్శనం వచ్చి వాగ్దానం నెరవేర్పు దేవుడితో సహా రాసి సంతకం పెట్టి ముద్రేసి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగా మన జీవితాలు మారాలి అంటే, వాగ్దానము నెరవేర్పు రావాలంటే ఉట్టి వాగ్దానం తీసుకోగానే సరిపోలేదు. నీవు 31st నైట్ జనవరి 1వ రోజు వాగ్దానం తీసుకున్నావు, కానీ ఆ వాగ్దానం రావాలి, నెరవేరాలి, నీ జీవిత అనుభవంలోకి రావాలి అంటే కనిపెట్టుకో, దేవుడి దగ్గర కూర్చో, దర్శించు. ఆయన నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నారు. అప్పుడు నీకు నెరవేర్పు వచ్చింది. దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఆ దర్శనం కాలం ఎరిగి ఉండు. ఎరగకపోవడం తప్పు. దేవుడి దర్శన కాలం దొరకాలంటే నీకు సమయం చిక్కినప్పుడల్లా దేవుడి సన్నిధిలో, నీ ఇంటిలో, నీ ప్రార్థనా స్థలంలో, నీ ప్రార్థనా గదిలో మోకరించు, కనిపెట్టుకో, స్తుతులు చేయి, ప్రార్థన చేయి, కన్నీరు కార్చు, ఉపవాసాలు. దేవుడు నీకు కృప అనుగ్రహిస్తాడు. ఆమేన్. దేవుడి దర్శన కాలం ఎరిగి ఉందుముగాక. భక్తి కలిగిన వారిని చెప్పుకుంటున్న వారు ప్రార్థన చేయాలి. ఆరాధన చేయడం ఒకవైపు అయితే, ఆదివారం ఆరాధన చేస్తున్నాం, కానీ అనుదినము ప్రార్థన, వేకువజాము ప్రార్థన, మధ్యాహ్న కాల సమయం ప్రార్థన, సాయంకాల సమయం ప్రార్థన. దానియేలు మారు ప్రార్థన చేసేవాడు, దావీదు మారు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు స్తుతులు చేసేవాడు. మోషే 40 దినాల అనుభవం, దేవుడితో గడిపే అనుభవం. మరి మనం ప్రార్థన కంటే దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? అసలు ప్రార్థనలో సమయం గడుపుతున్నామా? ప్రార్థనలో కూర్చుంటున్నామా? వేకువజామున కూర్చుంటున్నామా? పొద్దెక్కిన పోయిందా నిద్రపోతున్నామా? ఆలోచన చేయడం ఒకసారి. నిన్ను దేవుడు దర్శించాలని కోరుకుంటున్నావు, నీకు వాగ్దానాలు నెరవేర్పు రావాలని కోరుకుంటున్నావు అయితే ఆయన కాలాన్ని ఎరిగి ఉండు. అది వేకువజాము, మధ్యాహ్నము, రాత్రి కాలంలో ఏ జామును దేవుడిని దర్శిస్తాడో కనిపెట్టుకుని ఉండు. పేతురు గారి దగ్గర దర్శనం వచ్చింది ఎప్పుడు? అన్నం తినే టైంలో కనుక. వండటం లేట్ అయింది. మధ్యాహ్న కాల సమయంలో అన్నాలు ఉడుకుతున్నప్పుడు పేతురు గారు ఏం చేశారు? ఆకలవుతుంది అని పెద్దగా కేకలేయాలి, ఎంతసేపు మీరు ఉండేది అని అడగాలి కదా. కానీ ఏం చేశాడట? పైకి వెళ్ళి గదిలో కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆకలితో ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుడు దర్శనం దొరికింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆకలితో ఉండి ప్రార్థన చేస్తే కూడా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దర్శనం దొరికింది.
దేవుడు కొంత త్యాగం చూస్తాడు. మధ్యాహ్న కాల సమయం, అలాగే సాయంకాల సమయం, ప్రతి ఏ సమయంలోనైనా సరే దేవుడిని దర్శించాలని ఇష్టపడేవాడు. కానీ ఒక్కటే, నువ్వు ఆయన దగ్గరికి రా, ఆయన కూర్చో, సమయం కేటాయించుకో, ఆయన సన్నిధిలో మనసు నిలుపు. అన్నిటి విషయాలు పక్కన పడి, ఏవేవో ఆలోచన ఏవేవో వస్తుంది అవన్నిటిని పక్కన పడి దేవుడిని దర్శిస్తాడు. దేవుడు ఏకమయ్యే విధంగా, నీ మనస్సు దేవుడి మనస్సు ఏకమయ్యే విధంగా నీవు ఆయన సన్నిధిలో కుదురుగా కూర్చో. ఎంత గొప్ప కృప పొందుకుంటావో వాగ్దానాల నెరవేర్పు కూడా దేవునికి అనుగ్రహిస్తాడు. దేవుడు దర్శించు కాలం మనం ఎరిగి ఉందుము గాక, ఆ దర్శించు కాలం కనిపెట్టుకుని కూర్చొద్దుము గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని అయ్యా, నీ దర్శన కాలం నేను ఎరిగి ఉండాలి. నీ దర్శన కాలం నేను ఎరిగి ఉండాలి. అయ్యా, నాకు కృప దయచేయి, నాకు మనస్సు దయచేయి. భక్తి కలిగిన వారందరూ ప్రార్థన చేస్తారట. నీవు దర్శించు సమయంలో నేను ప్రార్థించే స్థితిలో ఉండటానికి కృప దయచేయి. ప్రార్థించే బిడ్డగా ఉండటానికి సహాయం చేయి. ప్రార్థించే మనస్సును నాకు అనుగ్రహించున్నాను అని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభువా, కృప కలిగిన దేవా, నీ కరుణాలు స్తోత్రములు. నీవు దర్శించు కాలము భక్తి గల వారితో ప్రార్థిస్తున్నావు. అయ్యా, మేము ప్రార్థించే సమయం మాకు స్థిరపరచండి. నీవు మమ్మల్ని దర్శించుకు వచ్చే సమయం మాకు అనుగ్రహించి నీవు మహిమనందమని మా జీవితాల్లో నీ దర్శన వాక్యమును మాకు దయచేయండి. నీవు దర్శించినప్పుడు వాగ్దానాల నెరవేర్పు వచ్చింది. మాకు వంటి స్థితిని దయచేయండి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అనంతరము లేచి నిలబడి పాట పాడుతూ ఉండగా కానుక సమర్పిద్దాం. దేవుని సన్నిధానమున